మా పెరట్లో బొప్పాయి మొక్క చూడండి ఎన్ని కాయలు వేసిందో. చూసారా, చూడండి ఎన్ని కాయలు వేసిందో. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామండి వీటిల్ని. ఇలా పొడవుగా ఉన్న కాయలు కూడా చాలా స్వీట్గా ఉంటాయంటండి. ఇలా చూడండి, ఇలా అన్నాను ఎలా కాటున్నాయి, పాలు కాటున్నాయా. మీకు ఈ పాలు చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? ఒక సాంగ్ గుర్తు రావాలి కదా, 16 ఏళ్ళ వయసు సినిమాలో సాంగ్ గుర్తొస్తుందా? చూడండి ఎలా కారుతున్నాయో పాలు. ఇవి ఏంటండి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా బొప్పాయికాయలు కొనాలి అనుకున్నప్పుడు ఇలా పొడవుగా ఉన్న కాయలు చూసుకుని కొనుక్కోండి, బాగా స్వీట్గా ఉంటాయంట. చూడండి ఇంకో చెట్టు ఉందండి, ఇదేం కాయలు వస్తుందో, ఇవన్నీ తీయటం మర్చిపోయాను. ఇదేం కాయలు వస్తుందో, ఇంకా పోత వస్తుందండి. ఇదేమొస్తుందో తెలీదు. ఇవి మాత్రం చక్కగా పొడవుగా ఉన్న కాయలు వచ్చినాయి. ఇది కావాలనేం పెట్టింది కాదండి, మేము కొనుక్కుని తిని గింజలు వేస్తే ఆటోమేటిక్గా అవే వచ్చేసినాయండి. చూసారా, మన తోటలో మన చెట్లతో అబ్బా ఇలా పెంచుకుంటుంటే వచ్చే ఆనందమే వేరండి. చూసారా, ఇంకొక చెట్టు ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. అదైతే రౌండ్దండి, రౌండ్ కాయలు కాస్తుంది. ఇదేమో రౌండ్. ఇవి అంత స్వీట్గా ఉండవంటండి. ఇంత రౌండ్గా ఉన్న కాయలు అంత స్వీట్గా ఉండవంట. పొడవుగా ఉన్నాయితేనే బాగా టేస్ట్ ఉంటాయంట. చూడండి, ఇవైతే 3 కాయలే వేసినాయి. ఈ చెట్టు చిన్న చెట్టు, చిన్నగా ఉంది చూడండి. ఇది చిన్న చెట్టు, అది కూడా అలాగే ఉంది కానీ కాయలు బాగా వచ్చినాయి. చూసారా, మా తోట ఏం కాదులేండి, మా ఇంట్లో గ్రౌండ్లోది. చూడండి, వంగ మొక్కలు పెడితే ఇవేమో రోజు తిని విసుకొచ్చింది. ఇవేమో పండిపోయినాయి. చూడండి ఎంత ఎల్లోయిష్గా ఉన్నాయో. చూసారా, పచ్చడికి పనిచేస్తాయి అంటారా? కామెంట్లో పెట్టండి. దీంతో ఏం చేసుకోవాలో నాకు తెలియట్లేదు, మీరు చెప్పండి. నిల్వ పచ్చడి చేసుకోవచ్చు అంటారా ఈ కాయలతో? చూసారా ఎంత ఎల్లోగా ఉన్నాయి, చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. ఓకే అండి.